ఓం గురుభ్యో నమః. నమస్కారం. మీరు చూస్తున్నది ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ ఛానల్. కాలం కనిపించదు, కానీ ప్రతి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అదే కాలానికి అధిపతిగా, కర్మకు న్యాయాధిపతిగా, నవగ్రహాలలో అత్యంత గంభీర స్వభావం కలిగిన గ్రహంగా శని భగవానుని మన జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. కాలః పరీక్షతి సర్వాన్ అన్నారు గురువులు. కాలం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. శని భగవానుడు కూడా అంతే. ఆయన ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ ప్రత్యేక పక్షపాతి కూడా కాదు. రాజైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, సాధారణ వ్యక్తి అయినా కర్మను బట్టే ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవత శని. అందుకే శాస్త్రంలో శనిని కర్మకారకుడు అని పిలుస్తారు. చాలా మంది శని అంటే భయం, శని అంటే కష్టాలు, శని అంటే నష్టాలు అని భావిస్తారు. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఒక గురువు పరీక్ష పెట్టకపోతే విద్యార్థి స్థాయి బయటపడదు. ఒక కమ్మరి ఇనుమును మంటలో వేయకపోతే ఖడ్గం కాదు. అలాగే శని భగవానుడు కూడా మనిషిని బాధ పెట్టడానికి కాదు, బలపరచడానికి పరీక్షిస్తాడు. శని ఇచ్చే ఆలస్యం శాపం కాదు, ఆతృతను తగ్గించే ఔషధం. శని ఇచ్చే పరీక్ష శిక్ష కాదు, జీవితాన్ని సరిదిద్దే శిక్షణ. అందుకే ఒక నానుడి ఉంది, ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. శని తత్వం కూడా ఇదే. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. నీడ ఎప్పుడూ వెలుగులోనే పుడుతుంది, అలాగే పరీక్ష ఎప్పుడూ ఎదుగుదలతోనే వస్తుంది. జీవితంలో మీకు శని ఎదురయ్యాడంటే కాలం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చింది. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఖగోళపరంగా చూస్తే శని నిజంగా వెనక్కి ప్రయాణించడం కాదు. భూమి శని గ్రహాల సంచార వేగాల కారణంగా భూమి మీద నుంచి చూసినప్పుడు శని వెనక్కి కదులుతున్నట్టు కనిపించే దృశ్యాన్నే వక్రగతి అంటారు. కానీ జ్యోతిష్య పరంగా వక్రస్థితి అంటే గతంలో జరిగిన విషయాలను, మన నిర్ణయాలను, మన కర్మలను మరోసారి పరిశీలించే కాలంగా భావిస్తారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం, ఆగిపోయిన పనులను పూర్తి చేసే అవకాశం, నేర్చుకున్న పాఠాలను జీవితంలో ఆచరించే అవకాశం ఈ వక్రస్థితి అలాంటి సమయాన్ని మనకు ఇస్తుంది. అందుకే శని వక్రస్థితి పూర్తిగా శుభమని చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. ఈ కాలంలో ఎవరి జీవితంలో ఏ ఫలితం వస్తుందనేది వారి జన్మకుండలి, దశాభుక్తులు, అలాగే ప్రస్తుత గోచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ఫలితాలు చంద్రరాశిని ఆధారంగా చేసుకుని చెప్పబడుతున్న సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. ఈ సంవత్సరం మరో విశేషం ఏమిటంటే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శని పరీక్షిస్తున్న సమయంలోనే గురువు మార్గదర్శకుడిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుజుని రాశి మార్పులు కూడా కొన్ని దశల్లో ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవసరమైన చోట వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇంకో విషయం, శని భగవానుడు మన జీవితంలో ఒక తలుపు మూసినట్టుగా కనిపించినా అదే సమయంలో మరో తలుపు తెరవడానికి మనల్ని సిద్ధం చేస్తుంటాడు. కానీ ఆ తలుపు కనిపించాలంటే ఆవేశం కంటే ఓర్పు, అహంకారం కంటే వినయం, తొందర కంటే క్రమశిక్షణ అవసరం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే కోరికలతో కాదు, కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి. శని భగవానుడు మనకు నేర్పించే మొదటి పాఠం కూడా ఇదే. ఇప్పుడు మీ రాశికి సంబంధించిన శని వక్రస్థితి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మేషరాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. శని వక్రస్థితి అంటే భయపడాల్సిన కాలం కాదు, మనం నడిచిన దారిని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునే కాలం. ఈ సమయంలో శని భగవానుడు మీనరాశిలోనే వక్రస్థితిలో ఉంటారు. మేషరాశి వారికి ఇది ఏలినాటి శని మొదటి దశలోనే జరుగుతున్న వక్రస్థితి కావడం వల్ల కొన్ని విషయాల్లో ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్న గురు భగవానుడు అనేక సందర్భాల్లో ఉపశమనాన్ని కూడా కలిగిస్తారు. కాబట్టి ఈ కాలాన్ని పూర్తిగా శుభమని కూడా చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. మీ కర్మను బట్టి శని పరీక్షిస్తాడు, మీ సద్బుద్ధిని బట్టి గురు భగవానుడు దారి చూపిస్తాడు. ఈ కాలంలోని మేషరాశి వారికి శని ఇచ్చే సందేశం. ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. ఇప్పటి వరకు చాలా కాలంగా ఆగిపోయిన కొన్ని పనులు మళ్ళీ కదిలే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నవారు, విదేశీ ప్రయత్నాలు చేస్తున్నవారు, వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్నవారు, వీరిలో చాలా మందికి పరిస్థితులు మెల్లగా అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే తొందరపాటు నిర్ణయాల కంటే సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం ఈ కాలంలో చాలా మంచిది. ఉద్యోగస్తులు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీపై బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు నేనే అంతా చేస్తున్నాను, కానీ గుర్తింపు మాత్రం ఇంకొకరికి వస్తుంది అనే భావన కలగవచ్చు.
అలాంటి సమయంలో నిరుత్సాహపడకండి. శని భగవానుడు ఆలస్యం ఇస్తాడు, కానీ ఇచ్చేది నిలిచిపోయే ఫలితం. వ్యాపారస్తులకు పాత ఒప్పందాలు, బకాయిలు, పన్నులు లేదా లెక్కల విషయాలు మళ్లీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడుల కంటే ఇప్పటికే ప్రారంభించిన పనులను బలోపేతం చేయడం ఈ సమయంలో ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. మొక్క చిన్నగా ఉన్నప్పుడే అంటుకట్టాలి అన్నట్లుగా చిన్న లోపాలను ఇప్పుడే సరిచేస్తే భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు తప్పుతాయి. ఆర్థికంగా ఆదాయం పూర్తిగా ఆగిపోతుందని చెప్పలేం, కానీ ఖర్చుల విషయంలో క్రమశిక్షణ చాలా అవసరం. అవసరమైన ఖర్చు, అవసరం లేని ఖర్చు మధ్య తేడా తెలుసుకుని నడిస్తే ఈ కాలం పూర్తయ్యే సమయానికి మీ ఆర్థిక స్థితి మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వివాహ విషయానికి వస్తే, వివాహ యోగం ఉన్న మేషరాశి వారికి ఈ కాలంలో సంబంధాలు ముందుకు కదిలే అవకాశం ఉంది. అయితే కుటుంబాల మధ్య చర్చలు, ముహూర్తం, నిర్ణయాలు వంటి విషయాల్లో కొద్దిగా ఆలస్యం జరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తొందరగా ముగిసిన సంబంధం కంటే స్థిరంగా నిలిచే సంబంధమే శ్రేయస్కరమని శని నేర్పించే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా అవి పెద్ద సమస్యలుగా మారకుండా మాట్లాడుకుని పరిష్కరించుకోవడం మంచిది. మాట కంటే మౌనం గొప్పదని అనిపించే సందర్భాలు కూడా రావచ్చు. కుటుంబ పరంగా పెద్దల సలహా ఈ సమయంలో మీకు ఉపయోగపడుతుంది. ఇంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాల కంటే అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకోవడం మంచిది. గురు భగవానుడి అనుగ్రహం వల్ల కుటుంబంలో కొన్ని శుభకార్యాలకు కూడా అవకాశం కనిపించవచ్చు. విద్యార్థులు ఏకాగ్రత తగ్గిందని భావిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి చదివిన దాన్ని మరోసారి పునశ్చరణ చేయడం ఈ సమయంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది వక్రస్థితి అంటే కొత్తదానికంటే పాతదాన్ని బలపరిచే సమయం కూడా. ఆరోగ్యపరంగా నిద్ర, మానసిక ఒత్తిడి, పాదాలు, కీళ్లు, అలసట వంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. సమయానికి నిద్ర, సమయానికి ఆహారం, కొద్దిగా నడక ఇవే ఈ కాలంలో మంచి ఔషధాలుగా పనిచేస్తాయి. కుజుని గోచారం మారే కొద్దీ మీలో ధైర్యం, నిర్ణయ శక్తి, కుటుంబ విషయాలపై దృష్టి, తర్వాత సంతానం మరియు సృజనాత్మకతకు సంబంధించిన అంశాల్లో మార్పులు కనిపిస్తాయి. అందువల్ల ఈ మొత్తం కాలం ఒకేలా ఉండదు. కొన్ని నెలలు వేగంగా అనిపిస్తే మరికొన్ని నెలలు ఆలోచింపజేస్తాయి. మేషరాశి వారికి పరిహారములు: ప్రతి శనివారం ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని భక్తితో జపించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, వృద్ధులకు లేదా అవసరమైన వారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయడం శుభప్రదంగా భావించబడింది. గుర్తుంచుకోండి, శని తలుపు మూసినట్టే కనిపించినా మీ కర్మకు సరైన తలుపులే తెరుస్తాడు. ఆవేశం తగ్గితే అవకాశం పెరుగుతుంది, ఓర్పు పెరిగితే విజయం దగ్గరవుతుంది. ఈ శని వక్రస్థితి మేషరాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. వృషభ రాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. శని భగవానుడు మీనరాశిలో వక్రస్థితిలో ఉండే ఈ కాలం వృషభ రాశి వారికి ముఖ్యంగా లాభాలు, స్నేహితులు, పరిచయాలు, పెద్ద లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి విషయాలను పునఃసమీక్ష చేయించే కాలంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మీరు ఎవరిని నమ్మారు, ఎవరితో కలిసి ముందుకు వెళ్లారు, మీ ఆశయాలకు నిజంగా ఎవరు తోడుగా నిలిచారు అనే ప్రశ్నలకు ఈ కాలంలో సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ముందుగా ఒక విషయం చెప్పాలి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఆగిపోయిన ఒక పని, వాయిదా పడిన ఒక లాభం లేదా నిలిచిపోయిన ఒక పరిచయం మళ్లీ కదలడం ప్రారంభించవచ్చు. శని వక్రస్థితి చాలాసార్లు కొత్తదాన్ని ఇవ్వడం కంటే మీకు రావాల్సింది మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ కాలం మంచి గుర్తింపును తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ దానికి తగిన బాధ్యత కూడా పెరుగుతుంది. మీ పనిని నిశ్శబ్దంగా గమనిస్తున్న వారు ఉంటారు. అందుకే చిన్న నిర్లక్ష్యాన్ని కూడా అలవాటు చేసుకోకండి. చుక్క చుక్కగా చేరిందే సముద్రం అన్నట్లు ఈ రోజు చేసిన చిన్న కృషి రేపటి పెద్ద ఫలితానికి కారణమవుతుంది. వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యాల కంటే ఇప్పటికే ఉన్న వ్యాపార వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెడితే మంచిది. పాత కస్టమర్లు, పాత ఒప్పందాలు, నిలిచిపోయిన బకాయిలు ఇవి మళ్లీ మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. లాభం కోసం తొందరపడే సమయం కంటే లాభాన్ని నిలబెట్టుకునే సమయం ఇదని గుర్తుంచుకోండి. ఆర్థిక విషయాల్లో ఆదాయం పూర్తిగా ఆగిపోతుందని చెప్పలేం, కానీ రావాల్సిన డబ్బు కొద్దిగా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో అనవసర ఖర్చులను తగ్గించగలిగితే ఈ వక్రస్థితి ముగిసే సమయానికి మీ ఆర్థిక స్థితి మరింత స్థిరపడుతుంది. వివాహ యోగం ఉన్న వృషభ రాశి వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధాల విషయంలో పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు వెళ్లడం శ్రేయస్కరం. ఇప్పటికే వివాహమైన వారు జీవిత భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇస్తే కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ఉండడం ఈ కాలంలో ఎంతో ముఖ్యం. కుటుంబ పరంగా దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ కలిసే అవకాశం రావచ్చు. కొంతకాలంగా మాట్లాడని వారితో తిరిగి సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి స్వభావం స్థిరత్వాన్ని ఇష్టపడుతుంది.
ఈ స్థిరత్వాన్ని శని ఈ కాలంలో మరింత బలపరిచే ప్రయత్నం చేస్తాడు. విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం క్రమశిక్షణతో చేసిన శ్రమ మంచి ఫలితాన్ని ఇవ్వగలదు. ఒకసారి చదివిన దాన్ని పునశ్చరణ చేయడం వల్ల మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా గొంతు, మెడ, భుజాలు, శరీర బరువు, అలాగే అలసట వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. క్రమమైన నిద్ర, సమతుల్యమైన ఆహారం, కొద్దిపాటి వ్యాయామం ఈ సమయంలో మంచి సహాయకారిగా ఉంటాయి. కుజుని గోచారం మారే కొద్దీ మీ ధైర్యం, సంభాషణ తీరు, కుటుంబ బాధ్యతలు, తర్వాత సంతానం లేదా సృజనాత్మకత పనులపై దృష్టి మారుతూ ఉంటుంది. అదే సమయంలో గురు భగవానుని అనుగ్రహం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకే ఆవేశం కంటే ఆలోచనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వృషభ రాశి వారికి పరిహారాలు: ప్రతి శనివారం ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని జపించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, వృద్ధులను గౌరవించడం, మీ శక్తికి తగ్గ సహాయం చేయడం శుభప్రదంగా భావించబడింది. గుర్తుంచుకోండి, శని భగవానుడు మీ వేగాన్ని పరీక్షించడు, మీ స్థిరత్వాన్ని పరీక్షిస్తాడు. వేర్లు ఎంత బలంగా ఉంటే వృక్షం అంత ఎత్తుకు ఎదుగుతుంది. ఈ శని వక్రస్థితి వృషభ రాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. ఇప్పుడు మిథున రాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. ఒక విషయం మీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మిథున రాశి వారు అవకాశాలను చాలా త్వరగా గుర్తిస్తారు, కానీ కొన్నిసార్లు ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఇప్పుడు శని వక్రస్థితి మీ జీవితంలో అదే అంశాన్ని పరీక్షించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ వృత్తి, బాధ్యతలు, పేరు, సమాజంలో మీ స్థానం ఇవన్నీ ఒక కొత్త కోణంలో కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు చేసిన ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని ఇకపై ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించుకునే సమయం ఇది. ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. ఉద్యోగం లేదా వృత్తి జీవితంలో చాలా కాలంగా మీరు చేస్తున్న కష్టాన్ని గుర్తించే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. వెంటనే పెద్ద ఫలితం రాకపోయినా మీపై నమ్మకం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి కొత్త బాధ్యత, మరికొందరికి కొత్త అవకాశం, ఇంకొందరికి నిలిచిపోయిన ప్రమోషన్ విషయాలు మళ్లీ కదిలే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వ్యాపారం పెరగాలంటే ముందు వ్యవస్థ బలపడాలి. ఈ కాలంలో వ్యాపార విస్తరణ కంటే నిర్వహణపై దృష్టి పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. పాత లెక్కలు, పన్నులు, ఒప్పందాలు, చట్టపరమైన పత్రాలు ఒకసారి పరిశీలించడం మంచిది. ఆర్థికంగా ఆదాయం కొనసాగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అందువల్ల సంపాదనతో పాటు పొదుపు మీద కూడా దృష్టి పెట్టండి. వచ్చినదంతా లాభం కాదు, మిగిలిందే సంపాదన. ఈ మాటను ఈ కాలంలో గుర్తుంచుకుంటే ప్రయోజనం ఉంటుంది. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న మిథున రాశి వారికి అనుకూలమైన చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే నిర్ణయం తీసుకునే ముందు తొందరపడకండి. వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఇప్పటికే వివాహమైన వారు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటల్లో స్పష్టత ఉంటే అపార్థాలకు అవకాశం తగ్గుతుంది. కుటుంబంలో మీ సలహా కోరే పరిస్థితులు రావచ్చు. అందరూ మీ వైపు చూస్తున్నారనే కారణంతో తొందరపడి నిర్ణయం చెప్పకండి. కొద్దిగా సమయం తీసుకుని చెప్పిన మాటకు ఈ కాలంలో ఎక్కువ విలువ ఉంటుంది. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది క్రమశిక్షణను పెంచే సమయం. కొత్త పుస్తకాలు మొదలు పెట్టడం కంటే ఇప్పటికే చదివిన విషయాలను బలపరిస్తే ఫలితం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, భుజాలు, చేతులు, నరాల బలహీనత వంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. పని ఎంత ముఖ్యమైనదైనా సరే విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. గురు భగవానుని అనుకూల ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల సహకారం, నివాసానికి సంబంధించిన కొన్ని శుభ ఫలితాలు కనిపించవచ్చు. కుజుని గోచారం కొన్ని దశల్లో ధైర్యాన్ని పెంచినా కొన్ని దశల్లో మాటల్లో ఆవేశాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో వేగం కంటే వివేకం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి వారికి పరిహారాలు: ప్రతి శనివారం శని మంత్రం లేదా శని స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయండి. మీకు తెలిసిన విద్యను అవసరమైన వారికి పంచడం, వృద్ధులను గౌరవించడం కూడా శుభప్రదంగా భావించబడింది. గుర్తుంచుకోండి, శని మీ అడుగులను ఆపడు, దిశను సరిచేస్తాడు. సరైన దారిలో నడిచే నెమ్మదైన ప్రయాణం తప్పుదారిలో పరిగెత్తే వేగం కంటే ఎంతో విలువైనది. ఈ శని వక్రస్థితి మిథున రాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. కర్కాటక రాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. ఒక విషయం గమనించండి, కర్కాటక రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా ముందు మనసుతో ఆలోచిస్తారు. కానీ శని భగవానుడు మాత్రం మనసుతో కాదు, ధర్మంతో, కర్మతో ఫలితాలను నిర్ణయిస్తాడు. అందుకే ఈ శని వక్రస్థితిలో భావోద్వేగాల కంటే సరైన నిర్ణయాలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీకు భాగ్యం, ఉన్నత విద్య, గురువులు, తండ్రి, ధార్మిక ఆలోచనలు, దూర ప్రయాణాలు, జీవిత దిశకు సంబంధించిన విషయాల్లో కొత్త అవగాహన ఏర్పడే అవకాశం ఉంది.
కొన్ని సంఘటనలు ఇది ఎందుకు జరిగింది అనిపించినా కొంతకాలం తర్వాత ఇది మంచికే జరిగింది అనిపించే పరిస్థితులు కూడా రావచ్చు. ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. ఈ సమయంలో గురు భగవానుడు మీ రాశిలో ఉచ్చ స్థితిలో ఉండటం ఒక విశేషమైన అంశం. అందువల్ల శని భగవానుడు పరీక్షించినా గురువు సరైన సమయంలో సరైన మార్గదర్శకత్వాన్ని అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దల ఆశీర్వాదం, గురువుల సలహా, కుటుంబ సభ్యుల సహకారం ఇవి మీకు బలంగా నిలుస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. కొందరికి బదిలీ, మరికొందరికి కొత్త ప్రాజెక్టు లేదా కొత్త అవకాశాలు కనిపించవచ్చు. పని ఒత్తిడి పెరిగినా మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే సమయం కూడా ఇదే. ఓర్పుతో ముందుకు వెళితే ఆలస్యమైన ఫలితాలు కూడా శాశ్వతంగా నిలుస్తాయి. వ్యాపారస్తులు కొత్త విస్తరణ కంటే ఇప్పటికే ఉన్న వ్యవస్థను మరింత బలపరచడంపై దృష్టి పెడితే మంచిది. పెద్ద నిర్ణయాల విషయంలో తొందరపడకుండా ఒకసారి ఆలోచించడం, అవసరమైతే పెద్దల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. ఆర్థిక విషయాల్లో ఆదాయం కొనసాగినా ఇల్లు, కుటుంబం, ఆస్తి లేదా అవసరమైన పనుల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇవి చాలా వరకు ఉపయోగకరమైన ఖర్చులుగానే ఉండవచ్చు. ఖర్చు చేసే ముందు ప్రణాళిక ఉంటే ఆందోళన అవసరం లేదు. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న కర్కాటక రాశి వారికి అనుకూలమైన పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. సంబంధాల విషయంలో కుటుంబ సభ్యుల అభిప్రాయానికి విలువ ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పటికే వివాహమైన వారు జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడితే చిన్న అపార్థాలు కూడా సులభంగా తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో ఈ కాలం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కొందరికి గృహ మార్పు, వాహనం లేదా గృహ సౌకర్యాలకు సంబంధించిన ఆలోచనలు కూడా ముందుకు రావచ్చు. కుటుంబంలో ఐకమత్యం నిలబెట్టే బాధ్యత మీపై పడే అవకాశం ఉంది. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గురు భగవానుడు అనుగ్రహం వల్ల ఏకాగ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శ్రమకు ప్రత్యామ్నాయం లేదని శని మరోసారి గుర్తు చేస్తాడు. చదివిన దాన్ని పునశ్చరణ చేయడం ఈ సమయంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా జీర్ణక్రియ, ఛాతీ, భావోద్వేగ ఒత్తిడి, నిద్ర వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కుజుడు మీ రాశిలోకి వచ్చిన తర్వాత ఆవేశం, అసహనం, త్వరగా స్పందించే స్వభావం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో గురు భగవానుని అనుకూలత వల్ల ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు రక్షణగా నిలుస్తాయి. అందుకే ఈ దశలో ఆవేశం కాదు, ఆత్మ నిగ్రహమే మీ బలం. కర్కాటక రాశి వారికి పరిహారాలు: ప్రతి శనివారం శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. గురువారం రోజున గురు భగవానుడికి నమస్కరించి గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం కూడా ఈ కాలంలో శుభప్రదంగా భావించబడింది. గుర్తుంచుకోండి, శని భగవానుడు మీ జీవితంలో తుఫాను తీసుకురావడానికి రారు, మీలోని నావికుడిని మేల్కొల్పడానికి వస్తారు. మనసు స్థిరంగా ఉంటే అలలు భయపెట్టలేవు, ధర్మం తోడుంటే దారి తప్పదు. ఈ శని వక్రస్థితి కర్కాటక రాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శన్ శనేశ్వరాయ నమః. ఇప్పుడు సింహరాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. సింహం అంటే సహజంగా నాయకత్వం, ఎవరి ముందు తలవంచడం ఇష్టం ఉండదు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కాలం ముందు రాజైనా ఒకడే, పేదవాడైనా ఒకడే. శని భగవానుడు కూడా అదే నేర్పిస్తాడు. గర్వాన్ని కాదు, గంభీరతను, అధికారాన్ని కాదు, బాధ్యతను. ఈ శని వక్రస్థితి మీకు అష్టమ స్థానంలో జరుగుతోంది. అందువల్ల ఈ కాలంలో జీవితంలో కొన్ని అనుకోని మార్పులు, కొన్ని ఆలస్యాలు, కొన్ని ఆలోచింపచేసే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ప్రతి మార్పు నష్టానికే సంకేతం కాదు. కొన్ని మార్పులు మన జీవితాన్ని కొత్త దిశలో నిలబెట్టడానికి కూడా వస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరగవచ్చు. మీ పనిలో చిన్న పొరపాటు కూడా పెద్దదిగా కనిపించే పరిస్థితులు రావచ్చు. అందుకే పత్రాలు, ఒప్పందాలు, అధికారిక నిర్ణయాల విషయంలో తొందరపడకండి. మీ అనుభవమే ఈ సమయంలో మీకు పెద్ద రక్షణగా నిలుస్తుంది. వ్యాపారస్తులు పెద్ద రిస్కులకు దూరంగా ఉండడం మంచిది. ఇప్పటికే నడుస్తున్న వ్యాపారాన్ని స్థిరంగా కొనసాగించడంపైనే దృష్టి పెట్టండి. ముఖ్యంగా అప్పులు, భాగస్వామ్యాలు, కొత్త పెట్టుబడుల విషయంలో ఒకసారి కాదు, అవసరమైతే 2 సార్లు ఆలోచించడం మంచిది. ఆర్థిక విషయాల్లో అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు, ఆరోగ్యం లేదా ఇతర అత్యవసర పనుల కోసం డబ్బు ఖర్చు కావచ్చు. అందుకే ఈ కాలంలో పొదుపు మీకు పెద్ద బలంగా ఉంటుంది. ఇప్పుడు వివాహ విషయానికి వస్తే, వివాహ ప్రయత్నాలు చేస్తున్న సింహరాశి వారికి కొన్ని సంబంధాలు ఆలస్యంగా ముందుకు కదలవచ్చు. గతంలో ఏదైనా కారణంతో నిలిచిపోయిన వివాహ సంబంధాలు లేదా మధ్యలో ఆగిపోయిన చర్చలు ఈ కాలంలో మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం కొందరికి కనిపించవచ్చు. అయితే పాత కారణం ఇప్పటికీ అలాగే ఉందా, లేక పరిస్థితులు మారాయా అన్నది పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇప్పటికే వివాహమైన వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ కాలంలో గెలవాల్సింది వాదన కాదు, బంధం. నా మాటే సరైనది అనే భావన కంటే మన ఇద్దరికి ఏది మంచిది అనే ఆలోచన దాంపత్య జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం లేదా కుటుంబ బాధ్యతలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు రావచ్చు.
కొన్ని విషయాలు మీకు అదనపు బాధ్యతగా అనిపించినా అదే బాధ్యత మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపక్వంగా మార్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ కాలంలో నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా నిద్ర, ఒత్తిడి, రక్తపోటు, జీర్ణక్రియ, శరీర అలసట వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. ఆరోగ్య సమస్యలను వాయిదా వేయకుండా సమయానికి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఈ కాలంలో గురు భగవానుడు మీ ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, ప్రయాణాలు లేదా అంతర్ముఖ ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కుజుడు ద్వాదశ స్థానంలో సంచరించే దశలో కోపం, ఆవేశం, నిద్రలేమి వంటి విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. అయితే ఈ దశ శాశ్వతం కాదు. మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త భవిష్యత్తులో ఒక సమస్యను తగ్గించే అవకాశాన్ని ఇస్తుంది. సింహరాశి వారికి పరిహారములు: ప్రతి శనివారం శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వీలైతే నల్ల నువ్వుల దానం చేయడం, వృద్ధులకు లేదా శారీరకంగా ఇబ్బంది పడుతున్న వారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయడం శుభప్రదంగా భావించబడింది. అష్టమశని మీ బలాన్ని తీసుకెళ్లడానికి రాడు, మీ బలహీనతను చూపించడానికి వస్తాడు. బలహీనతను గుర్తించిన వాడే నిజమైన బలవంతుడు. గర్వం తగ్గితే గ్రహబలం తోడవుతుంది. జాగ్రత్త పెరిగితే కష్టబలం తగ్గిపోతుంది. ఈ శని వక్రస్థితి సింహరాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. ఇప్పుడు కన్యారాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. ఒక విషయం మీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కన్యారాశి వారు ఏ పని చేసినా లోపం లేకుండా చేయాలని ప్రయత్నిస్తారు. అది మంచి గుణమే. కానీ ప్రతి విషయంలో పరిపూర్ణత కోసం వెతుకుతూ కొన్నిసార్లు మంచి అవకాశాలు కూడా ఆలస్యం చేసుకుంటారు. ఈ శని వక్రస్థితి మీకు అదే విషయాన్ని గుర్తు చేసే అవకాశం ఉంది. ఈ కాలంలో ముఖ్యంగా దాంపత్యం, భాగస్వామ్యాలు, ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు, ప్రజలతో మీ వ్యవహార శైలి ఇవన్నీ ఒకసారి పునఃసమీక్ష వచ్చే అవకాశం ఉంది. ఎవరితో కలిసి నడవాలి, ఎవరితో దూరంగా ఉండాలి అనే విషయాల్లో మీకు స్పష్టత పెరుగుతుంది. ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. కొంతకాలంగా నిలిచిపోయిన కొన్ని సంబంధాలు, చర్చలు లేదా ఒప్పందాలు మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంది. మీరు గతంలో నిజాయితీగా చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు స్పందన రావచ్చు. అయితే ఈసారి శని ఒక ప్రశ్న మాత్రం అడుగుతాడు. ఈ నిర్ణయం భావోద్వేగంతో తీసుకుంటున్నావా లేక బాధ్యతతో తీసుకుంటున్నావా? ఉద్యోగస్తులకు ఈ కాలంలో టీం వర్క్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒంటరిగా పనిచేయడం కంటే అందరినీ కలుపుకుని వెళ్లడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సహోద్యోగులతో చిన్న అపార్థాలు వచ్చినా వాటిని వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత చాలా ముఖ్యం. మాట మీద కాకుండా అవసరమైతే ప్రతి ఒప్పందాన్ని లిఖితపూర్వకంగా ఉంచడం మంచిది. పాత భాగస్వాములు లేదా పాత వ్యాపార అవకాశాలు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఆర్థిక విషయాల్లో ఆదాయం కొనసాగినా కుటుంబం అవసరాలు లేదా వ్యాపార విస్తరణ కోసం కొన్ని ఖర్చులు ఉండవచ్చు. అయితే ప్రతి ఖర్చు నష్టమే కాదు, భవిష్యత్తుకు ఉపయోగపడే ఖర్చు పెట్టుబడిగా మారుతుంది. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న కన్యారాశి వారికి ఈ కాలం ప్రాధాన్యమైనదిగా మారే అవకాశం ఉంది. కొందరికి కొత్త సంబంధాలు రావచ్చు. మరికొందరికి గతంలో ఆగిపోయిన సంబంధాల గురించి మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. లోపాలు వెతికితే ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం కనిపిస్తుంది. గుణాలు చూడగలిగితే జీవిత భాగస్వామి కనిపిస్తారు. అందుకే చిన్న చిన్న కారణాలతో మంచి సంబంధాలను వదులుకోవద్దు. ఇప్పటికే వివాహమైన వారు జీవిత భాగస్వామిని మార్చడానికి ప్రయత్నించకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. శని ఈ కాలంలో ఓర్పును పరీక్షించవచ్చు, కానీ పరస్పరం గౌరవం ఉన్న బంధాన్ని మరింత బలపరచగలడు. కుటుంబంలో మీ సలహాకు విలువ పెరుగుతుంది. ఒక సమస్యకు మధ్యవర్తిగా వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. మీరు చెప్పే ఒక్క మాట ఇద్దరిని కలపవచ్చు లేదా దూరం చేయవచ్చు. కాబట్టి ఈ కాలంలో మాటల్లో మృదుత్వం చాలా అవసరం. ఆరోగ్యపరంగా జీర్ణక్రియ, నరాల బలహీనత, చర్మ సమస్యలు, మానసిక అలసట వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. పని కోసం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యం బాగుంటేనే బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. గురు భగవానుడి అనుకూల ప్రభావం వల్ల మంచి స్నేహితుల సహకారం, పెద్దల ఆశీర్వాదం, భవిష్యత్తు ప్రణాళికల్లో స్పష్టత లభించవచ్చు. కుజుని గోచారం కొన్ని దశల్లో సామాజిక పరిచయాలు పెంచినా మాటల్లో కాస్త కఠినత్వం తీసుకురావచ్చు. అందుకే స్పందించే ముందు ఒక క్షణం ఆలోచించడం మంచిది. కన్యారాశి వారికి పరిహారములు: ప్రతి శనివారం శని స్తోత్రం పారాయణం చేయండి. హనుమంతుని దర్శనం చేసుకోవడం, అవసరమైన వారికి ఆహార దానం చేయడం, పెద్దలను గౌరవించడం కూడా శుభప్రదంగా భావించబడింది. శని భగవానుడు మీ జీవితంలో సరైన వ్యక్తులను పంపించే ముందు తప్పు సంబంధాలను గుర్తించడం నేర్పిస్తాడు. పరిపూర్ణమైన మనిషి కోసం వెతకండి. పరస్పరం అర్థం చేసుకునే మనిషిని గుర్తించండి. ఈ శని వక్రస్థితి కన్యారాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. ఇప్పుడు తులారాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. ఒక విషయం గమనించండి. తులారాశి వారికి సమతుల్యత అంటే చాలా ఇష్టం.
ఎవరికి అన్యాయం జరగకూడదని ఆలోచిస్తారు. కానీ జీవితంలో కొన్ని సందర్భాల్లో మన మంచితనానికి పరీక్ష ఎదురవుతుంది. ఈ శని వక్రస్థితి అలాంటి పరిస్థితులను మీ ముందుకు తీసుకురావచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే షష్టమ స్థానంలో ఉన్న శని కష్టాలను చూపించడమే కాదు, వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తాడు. అందుకే ఈ కాలంలో మీరు ఎంత క్రమశిక్షణగా ఉంటే అంత మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. ఇప్పటి వరకు మీకు ఇబ్బంది కలిగించిన కొన్ని సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో పోటీ ఎదురైనా, వ్యాపారంలో సవాళ్లు వచ్చినా చివరికి నిలబడే శక్తి మీకే ఎక్కువగా కనిపిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. కొందరికి అదనపు బాధ్యతలు రావచ్చు. మొదట ఇవి భారంగా అనిపించినా తర్వాత అదే అనుభవం మీకు కొత్త అవకాశాలకు మార్గం చూపుతుంది. కార్యాలయంలో చిన్న చిన్న విభేదాలను పెద్దవి చేయకుండా ఉంటే ప్రశాంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారస్తులు రుణాలు, బకాయిలు, పన్నులు లేదా చట్టపరమైన విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. ఈ కాలంలో కొత్త రిస్కుల కంటే ఇప్పటికే ఉన్న వ్యవస్థను బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టండి. ఆర్థికంగా ఆదాయం కొనసాగినా కొన్ని తప్పనిసరి ఖర్చులు పెరగవచ్చు. అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తిరిగి చెల్లించే ప్రణాళిక స్పష్టంగా ఉండాలి. రూపాయి ఆదా చేసినా రూపాయి సంపాదించినట్టే. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారికి సంబంధాలు రావచ్చు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వడం మంచిది. తొందరగా నిర్ణయం తీసుకోవడం కంటే విలువలు మరియు కుటుంబ నేపథ్యం కూడా పరిశీలిస్తే భవిష్యత్తులో ప్రశాంతత ఉంటుంది. ఇప్పటికే వివాహమైన వారు చిన్న చిన్న పనుల విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం తగ్గిస్తే దాంపత్యంలో సఖ్యత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో క్షమించడమే గెలుపు అవుతుంది. కుటుంబంలో మీపై ఆధారపడే పరిస్థితులు రావచ్చు. ఒకరి సమస్యను మరొకరు కలిసి పరిష్కరించే వాతావరణం ఏర్పడుతుంది. మీ ప్రశాంత స్వభావమే కుటుంబానికి బలంగా నిలుస్తుంది. ఆరోగ్యపరంగా జీర్ణక్రియ, నడుము, శరీర అలసట, ఒత్తిడి, పని వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా చిన్న ఆరోగ్య సమస్యలను వాయిదా వేయకుండా సమయానికి చికిత్స తీసుకోవడం మంచిది. గురు భగవానుడి గోచారం వృత్తి సంబంధిత కొన్ని అవకాశాలను తీసుకురాగలదు. కుజుని గోచారం కొన్ని దశల్లో పని ఒత్తిడిని పెంచినా అదే సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. అందుకే ఆవేశంతో కాదు, ప్రణాళికతో ముందుకు సాగండి. తులారాశి వారికి పరిహారములు: ప్రతి శనివారం శని స్తోత్రం పారాయణం చేయండి. వీలైతే శ్రమజీవులకు లేదా అవసరమైన వారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయండి. గుర్తుంచుకోండి, శని భగవానుడు మీ దారిలో అడ్డంకులు పెట్టడానికి రాడు. మీరు ఎంత బలంగా నిలబడగలరో చూపించడానికి వస్తాడు. పోరాటం ఎంత పెద్దదైనా పట్టుదల దానికంటే పెద్దదైతే విజయం మీ వైపే ఉంటుంది. శని వక్రస్థితి తులారాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. ఒక విషయం గమనించండి, వృశ్చిక రాశి వారు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం చాలా లోతుగా ఆలోచిస్తుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గడం కూడా ఇష్టం ఉండదు. కానీ ఈ శని వక్రస్థితి ఒక ప్రశ్న అడుగుతుంది: పట్టుదలతో ముందుకు వెళ్తున్నావా, లేక మొండితనంతో అదే చోట నిలిచిపోయావా? ఈ కాలంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు, సంతానం, విద్య, ప్రేమ, భవిష్యత్ ప్రణాళికలు ఇవన్నీ ఒక్కసారి పునఃసమీక్షకు వచ్చే అవకాశం ఉంది. శని భగవానుడు తొందరపడి తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా ఇస్తాడు. ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. చాలా కాలంగా నేర్చుకోవాలని అనుకున్న ఒక విషయం, పూర్తి చేయాలని అనుకున్న ఒక పని లేదా సాధించాలి అనుకున్న ఒక లక్ష్యం మళ్ళీ ముందుకు రావచ్చు. గతంలో మధ్యలో ఆగిపోయిన ప్రయత్నాలను ఈసారి మరింత పరిపక్వతతో పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని నిర్వహించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. మీ పనిని గమనించేవారు పెరుగుతారు. అందుకే చిన్న పనైనా నిర్లక్ష్యంగా చేయకుండా పూర్తి చేయండి. ఈ కాలంలో మీ క్రమశిక్షణే మీ పరిచయ పత్రంగా మారుతుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల విషయంలో కొద్దిగా ఓపిక అవసరం. ముఖ్యంగా ఊహాగానాల ఆధారంగా పెట్టుబడులు పెట్టడం కంటే పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇప్పటికే నడుస్తున్న వ్యాపారంలో నాణ్యత పెంచితే దాని ఫలితం భవిష్యత్తులో కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆదాయం కొనసాగినా సంతానం, విద్య లేదా కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు. అయితే ఇవి భవిష్యత్తుకు ఉపయోగపడే ఖర్చులుగా మారే అవకాశం ఉంది. విత్తిన విత్తనమే మొలుస్తుంది అన్నట్లు ఈ రోజు సరైన చోట చేసిన ఖర్చు రేపు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు వివాహ విషయానికి వస్తే, వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వృశ్చిక రాశి వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కేవలం ఆకర్షణ ఆధారంగా కాకుండా జీవిత లక్ష్యాలు, కుటుంబ విలువలు, పరస్పర అవగాహన కూడా సరిపోతున్నాయో లేదో అన్నది గమనించండి. ఇప్పటికే వివాహమైన వారు జీవిత భాగస్వామి మాట పూర్తిగా వినకముందే నిర్ణయానికి రావద్దు. కొన్నిసార్లు ఒక ప్రశాంతమైన సంభాషణ ఎన్నో అపార్థాలను దూరం చేస్తుంది.
సంతానం విషయంలో కొందరికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. పిల్లల చదువు, భవిష్యత్తు లేదా వారి పురోగతికి సంబంధించిన మంచి పరిణామాలు కూడా కనిపించవచ్చు. అయితే పిల్లలపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా ప్రోత్సహించడం మంచిది. విద్యార్థులకు ఇది మంచి క్రమశిక్షణ నేర్పే కాలం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు పునశ్చరణపై దృష్టి పెడితే ఫలితం మెరుగ్గా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యపరంగా జీర్ణక్రియ, మానసిక ఒత్తిడి, హార్మోన్ల సమతుల్యత, అలసట వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకుండా క్రమబద్ధమైన జీవనశైలిని పాటించడం మంచిది. గురు భగవానుని అనుకూల ప్రభావం వల్ల భాగ్యానికి సంబంధించిన కొన్ని అవకాశాలు కనిపించవచ్చు. కుజుని గోచారం కొన్ని దశల్లో వృత్తి జీవితంలో చురుకుదనాన్ని పెంచినా ఆవేశంతో తీసుకునే నిర్ణయాలను మాత్రం తగ్గించడం మంచిది. కాలంలో ఆలోచించి తీసుకున్న ఒక్క నిర్ణయం తొందరపడి తీసుకున్న 10 నిర్ణయాల కంటే ఎక్కువ విలువైనది. వృశ్చిక రాశి వారికి పరిహారములు. ప్రతి శనివారం శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. విద్యార్థులకు పుస్తక దానం చేయడం లేదా అవసరమైన పిల్లలకు విద్యా సహాయం చేయడం కూడా శుభప్రదంగా భావించబడింది. గుర్తుంచుకోండి, శని భగవానుడు మీ భవిష్యత్తును మార్చడు, మీ నిర్ణయాల నాణ్యతను మారుస్తాడు. లోతుగా ఆలోచించడం మీ స్వభావం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మీ విజయం. ఈ శని వక్రస్థితి వృశ్చిక రాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి శని వక్రస్థితి గోచార ఫలితాలు. ధనుస్సు రాశి వారు ఎంత దూరమైనా ప్రయాణిస్తారు, కానీ చివరికి ప్రశాంతంగా ఉండాలని కోరుకునేది మాత్రం తమ ఇంట్లోనే. ఇప్పుడు శని వక్రస్థితి మీకు అదే ప్రశ్న వేయబోతోంది. నీ మనసు నిజంగా ప్రశాంతంగా ఉందా? ఈ కాలంలో శని భగవానుడు మీకు చతుర్థ స్థానంలో అంటే అర్ధాష్టమ శనిగా సంచరిస్తున్నారు. అందువల్ల ఇల్లు, కుటుంబం, తల్లి, స్థిరాస్తి, మనశ్శాంతి, వాహనాలు వంటి విషయాల్లో కొంత ఆలోచింపజేసే పరిస్థితులు ఎదురవ్వచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అర్ధాష్టమ శని భయపడాల్సిన కాలం కాదు, అప్రమత్తంగా ఉండాల్సిన కాలం. ముందుగా ఒక విషయం చెప్పాలి. ధనుర్రాశికి మరియు మీనరాశికి అధిపతి గురు భగవానుడే కావడం, అలాగే గురుని నవమ దృష్టి మీనరాశిపై పడడం వల్ల శని ఇచ్చే కొన్ని కఠిన పరీక్షల్లో ఉపశమనం కనిపించే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం, గురువుల సలహా, ధార్మిక ఆలోచనలు ఇవి ఈ కాలంలో మీకు బలంగా నిలుస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో బాధ్యతలు పెరిగినా వాటిని నిర్వహించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు రెండింటినీ సమతుల్యం చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకపోవడం మంచిది. వ్యాపారస్తులు స్థిరాస్తి, కార్యాలయం, గిడ్డంగి, వాహనాలు లేదా వ్యాపార మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిర్ణయాల్లో కొద్దిగా ఓపిక పాటించాలి. ప్రతి మార్పు వెంటనే చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సరైన సమయం చూసి తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలంలో మేలు చేస్తుంది. ఆర్థిక విషయాల్లో ఇల్లు, కుటుంబం లేదా ఆస్తికి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. అయితే ఇవి చాలా వరకు అవసరమైన ఖర్చులే కావచ్చు. ప్రణాళికతో ముందుకు వెళ్తే ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న ధనుస్సు రాశి వారికి కుటుంబాల మధ్య చర్చలు ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే 2 కుటుంబాల అభిప్రాయాలకు సమాన గౌరవం ఇస్తే నిర్ణయాలు సులభమవుతాయి. ఇప్పటికే వివాహమైన వారు బయట ఉన్న ఒత్తిడిని ఇంటి సంబంధాలపై చూపించకుండా జాగ్రత్త పడాలి. ఇల్లు అనేది వాదన గెలిచే స్థలం కాదు, మనశ్శాంతి నిలిచే స్థలం. కుటుంబంలో తల్లి ఆరోగ్యం లేదా పెద్దల విషయాల్లో కొంత శ్రద్ధ అవసరం కావచ్చు. కొందరికి ఇల్లు మారడం, గృహ మరమ్మతులు లేదా ఆస్తికి సంబంధించిన చర్చలు కూడా ముందుకు రావచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. విద్యార్థులకు ఇంట్లో చదివే వాతావరణాన్ని సరిచేసుకోవడం వల్ల మంచి ఏకాగ్రత లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు పాత ప్రశ్నాపత్రాలపై ఎక్కువ దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఛాతీ, గుండె సంబంధిత జాగ్రత్తలు, రక్తపోటు, నిద్ర, మానసిక ప్రశాంతత వంటి విషయాలను నిర్లక్ష్యం చేయకండి. విశ్రాంతి కూడా ఈ కాలంలో ఒక బాధ్యతగానే భావించాలి. కుజుని గోచారం మారే కొద్దీ ఆస్తి, కుటుంబం, తర్వాత భాగ్యానికి సంబంధించిన అంశాల్లో పరిస్థితులు మారుతూ ఉంటాయి. కొన్ని దశల్లో ఆవేశం పెరిగినా గురు భగవానుడి అనుకూల ప్రభావం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వివేకం కూడా లభించే అవకాశం ఉంది. అందుకే స్పందించే ముందు ఒకసారి ఆలోచించడం అలవాటు చేసుకోండి. ధనుస్సు రాశి వారికి పరిహారములు. ప్రతి శనివారం శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. తల్లిదండ్రులను గౌరవించడం, గురువులకు నమస్కరించడం, ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఈ కాలంలో శుభప్రదంగా భావించబడింది. అర్ధాష్టమ శని ఇంటిని మార్చమని చెప్పడు, ఇంట్లోని ఆలోచన విధానాన్ని మార్చమని నేర్పిస్తాడు. మనసు ప్రశాంతంగా ఉంటే ఇల్లు స్వర్గం అవుతుంది. మనసు అశాంతిగా ఉంటే రాజభవనం కూడా భారంగా అనిపిస్తుంది. ఈ శని వక్రస్థితి ధనుస్సు రాశి వారికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. ఇప్పుడు మకర రాశి ఫలితాలు. కొన్ని పర్వతాలు బయట ఉంటాయి, కొన్ని మన జీవితంలో ఉంటాయి.
పర్వతాన్ని ఎక్కేవాడు అలసిపోవచ్చు, కానీ మధ్యలో దిగిపోడు. మకర రాశి స్వభావం కూడా అలాంటిదే. అందుకే ఈ శని వక్రస్థితి గురించి మిగతా రాశుల కంటే మీరు ఒక విషయం ఎక్కువగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి స్వయంగా శని భగవానుడే. శని స్వభావం ఏమిటో, క్రమశిక్షణ అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో ఈ రాశి వారికి సహజంగానే కొంత అవగాహన ఉంటుంది. ఈ కాలంలో శని భగవానుడు మీకు తృతీయ స్థానంలో వక్రస్థితిలో సంచరిస్తున్నారు. విక్రమే శని శుభప్రద్ అని జ్యోతిష్య సాంప్రదాయంలో పేర్కొంటారు. అంటే తృతీయ స్థానంలో ఉన్న శని శ్రమించే వారికి ధైర్యాన్ని, నిలబడే శక్తిని, క్రమంగా ఎదిగే అవకాశాన్ని ప్రసాదించగలడు. అయితే వక్రస్థితి కారణంగా ఒక విషయం మాత్రం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు తీసుకున్న నిర్ణయాలు, మొదలుపెట్టిన పనులు, మధ్యలో ఆగిపోయిన ప్రయత్నాలు, వీటిని మరోసారి పరిశీలించే పరిస్థితులు రావచ్చు. అది వెనక్కి లాగడానికి కాదు, మరింత బలంగా ముందుకు నడిపించడానికి. ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. ఈ శని వక్రస్థితిలో మిగతా చాలా మంది రాశుల కంటే మకర రాశి వారికి స్వయం కృషి ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరో ఒకరు అవకాశం ఇస్తారని ఎదురు చూసి ఉంటే ఇప్పుడు మీరే అవకాశాన్ని సృష్టించే పరిస్థితులు ఏర్పడవచ్చు. కోరికలతో కాదు, కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి. ఈ ఒక్క సూత్రం ఈ కాలంలో మీకు బాగా వర్తిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. కొందరికి పదోన్నతి గురించి చర్చలు ప్రారంభం అవ్వచ్చు. మరికొందరికి కొత్త ప్రాజెక్టు లేదా కొత్త బాధ్యత అప్పగించే అవకాశం ఉంటుంది. మొదట ఇవి భారంగా అనిపించినా తర్వాత అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ఎందుకంటే బాధ్యతలు మోయగల భుజాలకే కుటుంబం అప్పగించబడుతుంది. అలాగే పెద్ద బాధ్యతలు మోయగల వ్యక్తులకే పెద్ద సంస్థలు అవకాశాలు ఇస్తాయి. వ్యాపారస్తులకు ఈ కాలం మంచి విస్తరణ కంటే సరైన దిశలో విస్తరణ నేర్పుతుంది. కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. చిన్న ప్రయాణాలు, వ్యాపార చర్చలు, కొత్త మార్కెట్లు, ప్రచార కార్యక్రమాలు ఆశించిన దానికంటే మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ధైర్యం అవసరం, కానీ తొందర అవసరం లేదు. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కనిపించే అవకాశం ఉంది. ఆదాయం పెరిగినా దానికంటే ముఖ్యంగా ఆదాయానికి కొత్త మార్గాలు కనిపించవచ్చు. గతంలో నేర్చుకున్న నైపుణ్యం ఇప్పుడు ఆదాయ వనరుగా మారే అవకాశం కూడా కొందరికి కనిపిస్తుంది. ఇక్కడ గురు భగవానుని అనుకూలత కూడా మీకు తోడుగా ఉంటుంది. భాగస్వామ్యాలు, దాంపత్యం, సమాజంలో గౌరవం, మంచి వ్యక్తుల పరిచయాలు వంటి విషయాల్లో అనుకూలమైన మార్పులు కనిపించవచ్చు. సరైన వ్యక్తిని సరైన సమయంలో కలవడం కూడా ఒక దైవానుగ్రహమే. ఈ కాలంలో అలాంటి అవకాశాలు కొందరికి లభించవచ్చు. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న మకర రాశి వారికి ఈ కాలం అనుకూలమైన పరిణామాలను తీసుకురాగలదు. ముఖ్యంగా గురు భగవానుని సప్తమ స్థాన సంచారం వల్ల మంచి సంబంధాలు రావడం, పెద్దల ద్వారా పరిచయాలు ఏర్పడడం, నిలిచిపోయిన వివాహ చర్చలు మళ్లీ ముందుకు సాగడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కళ్ళకు కనిపించేది రూపం, జీవితాంతం తోడుండేది స్వభావం. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే ఒకరి ఆలోచనలు మరొకరికి సరిపోతున్నాయా లేదా అన్నది తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించడం మంచిది. ఇప్పటికే వివాహమైన వారికి ఈ కాలం పరస్పర సహకారాన్ని పెంచే అవకాశాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ఒక మంచి సలహా, ఒక చిన్న ప్రోత్సాహం లేదా ఒక సరైన నిర్ణయం మీ జీవితంలో ఊహించని మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది. దాంపత్యం అంటే ఇద్దరూ ఒకే దారిలో నడవడం కాదు, ఒకరి అడుగుకు మరొకరు తోడుగా నిలబడడం. ఈ భావాన్ని గుర్తుంచుకుంటే కుటుంబ జీవితంలో మరింత ఆనందం కనిపిస్తుంది. కుటుంబ పరంగా కూడా కొన్ని శుభ పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీర్వాదం, సోదరుల సహకారం, బంధువుల ద్వారా ఉపయోగపడే పరిచయాలు కూడా కలిసి రావచ్చు. అయితే ఈ కాలంలో ఒక చిన్న జాగ్రత్త అవసరం. కుజుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించే దశలో వాహన ప్రయాణాలు, వేగం, ఆవేశం, చిన్న గాయాలు, యంత్రాలతో పనిచేసేటప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఇది భయపడాల్సిన విషయం కాదు, నిర్లక్ష్యం చేయకూడదనే హెచ్చరిక మాత్రమే. ఆ తర్వాత కుజుని ప్రభావం తగ్గిన కొద్దీ పరిస్థితులు కూడా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా భుజాలు, చేతులు, నరాల బలహీనత, అలసట వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. శరీరం ఇస్తున్న చిన్న హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ కాలంలో మీకు లభించే అతిపెద్ద బలం ఏమిటంటే ధైర్యం. ఎందుకంటే తృతీయ స్థాన శని ఒక విషయం నేర్పిస్తాడు. సహాయం కోసం ఎదురు చూసేవారి కంటే తానే లేచి నడిచేవారికి కాలం కూడా దారి ఇస్తుంది. అందుకే ఈ కాలంలో మీరు ప్రారంభించే ప్రతి మంచి ప్రయత్నం భవిష్యత్తులో బలమైన ఫలితాన్ని ఇవ్వగలదు. మకర రాశి వారికి పరిహారాలు: ప్రతి శనివారం శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శ్రమజీవులకు, వృద్ధులకు లేదా అవసరమైన వారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయడం కూడా శుభప్రదంగా భావించబడింది. కొన్ని పర్వతాలు బయట ఉంటాయి, కొన్ని మన జీవితంలో ఉంటాయి. పర్వతాన్ని ఎక్కేవాడు అలసిపోవచ్చు, కానీ మధ్యలో దిగిపోడు. మకర రాశి స్వభావం కూడా అలాంటిదే. పర్వతం ఎత్తు చూసి వెనక్కి తిరిగిన వాడు శిఖరాన్ని ఎప్పటికీ చూడలేడు.
శని మీ భుజాలపై బరువు పెట్టడం లేదు, శిఖరాన్ని మోయగల శక్తిని పెంచుతున్నాడు. ఓర్పు మీ ఆయుధం, క్రమశిక్షణ మీ రాజయోగం, స్వయం కృషి మీ అదృష్టం. ఈ శని వక్రస్థితి మకర రాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. కుంభరాశి వారికి శని వక్రస్థితి గోచార ఫలితాలు. ఒక విషయం గమనించండి, కుంభరాశి వారు డబ్బు కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ జీవితం ఒక దశలో విలువలను కాపాడుకుంటూ ఆర్థికంగా కూడా ఎలా నిలబడాలి అనే ప్రశ్న వేస్తుంది. ఈ శని వక్రస్థితి మీకు అదే పాఠం నేర్పించే అవకాశం ఉంది. కాలంలో శని భగవానుడు మీ ద్వితీయ స్థానంలో వక్రస్థితిలో సంచరిస్తున్నారు. అందువల్ల ధనం, కుటుంబం, మాట, పొదుపు, ఆస్తి, కుటుంబ బాధ్యతలు వంటి విషయాలు మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ముందుగా ఒక శుభ విషయం, ఈ కాలంలో మీరు కష్టపడి సంపాదించిన దాని విలువ మీకే స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో చేసిన ఆర్థిక పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం కూడా లభించవచ్చు. శని భగవానుడు సంపదను మాత్రమే ఇవ్వడు, సంపదను నిలబెట్టే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. ప్రయాణం ముగిసే ముందు చివరి మలుపు కాస్త కఠినంగానే ఉంటుంది. కుంభరాశి వారికి ఈ శని వక్రస్థితి కూడా అలాంటి దశే. ఇంకొంచెం ఓపిక, ఇంకొంచెం క్రమశిక్షణ, మీరు మోసిన భారం ఎందుకు మోయాల్సి వచ్చిందో కాలమే సమాధానం చెబుతుంది. ఎందుకంటే ఇది ఏలినాటి శని చివరి దశలో జరుగుతున్న వక్రస్థితి. గత కొన్ని సంవత్సరాలుగా జీవితంలో ఎన్నో బాధ్యతలు, ఎన్నో పరీక్షలు, ఎన్నో నిరాశలు, ఎన్నో ఆలస్యాలు చూసి ఉండవచ్చు. కొన్నిసార్లు నేను ఎంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావడం లేదు అనే ప్రశ్న కూడా మీ మనసులో వచ్చి ఉండొచ్చు. ఈ వక్రస్థితి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే కాలంగా మారే అవకాశం ఉంది. శనై ఫలప్రద శని అని గురువులు చెప్పారు. అంటే శని ఆలస్యంగా ఇస్తాడు, కానీ నిలిచిపోయే ఫలితాన్ని ఇస్తాడు. ఆర్థిక విషయాల్లో ఒక ముఖ్యమైన మార్పు కనిపించవచ్చు. గతంలో వచ్చినంత వేగంగా ఖర్చు చేసే అలవాటు క్రమంగా తగ్గుతుంది. డబ్బు విలువని శని భగవానుడు అనుభవం ద్వారా నేర్పించే కాలం ఇది. సంపాదించినదే సంపద కాదు, నిలబెట్టుకున్నదే నిజమైన సంపద అనే విషయాన్ని మీరు లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వారికి ఈ కాలంలో కుటుంబ సభ్యుల ద్వారా లేదా పెద్దల పరిచయాల ద్వారా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి గతంలో మధ్యలో నిలిచిపోయిన చర్చలు కూడా మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించవచ్చు. అయితే ఈసారి నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అంటే ఒక వ్యక్తిని కాదు, ఒక జీవిత ప్రయాణాన్ని ఎంచుకోవడం. అందుకే తొందర కంటే పరస్పర అవగాహనకు ఎక్కువ విలువ ఇవ్వండి. ఇప్పటికే వివాహమైన వారు గతంలో వచ్చిన అపార్థాలను మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడకుండా కొత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు క్షమించడం కూడా కుటుంబాన్ని కాపాడే గొప్ప నిర్ణయమే. ఉద్యోగస్తులకు జీతం, ఇంక్రిమెంటు, బాధ్యతలు లేదా ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు ముందుకు కదిలే అవకాశం ఉంది. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించడం కంటే దీర్ఘకాలంలో అది ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించడం మంచిది. వ్యాపారస్తులకు లాభ నష్టాల లెక్కలు స్పష్టంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొందరికి పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మరికొందరికి పాత కస్టమర్లు మళ్ళీ వ్యాపారానికి సహకరించే అవకాశం కనిపిస్తుంది. రూపాయి సంపాదించడం గొప్ప కాదు, సంపాదించిన రూపాయిని కాపాడుకోవడం గొప్ప. ఈ కాలంలో ఈ మాటను గుర్తుంచుకోండి. ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి భద్రత ఏర్పడుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసిన ప్రణాళికతో ముందుకు వెళ్లడం మంచిది. కుటుంబంలో పెద్దల బాధ్యతలు మీపై పడే అవకాశం ఉంది. కొందరికి కుటుంబం, ఆస్తి లేదా వారసత్వానికి సంబంధించిన చర్చలు కూడా జరగవచ్చు. భావోద్వేగంతో కాకుండా సమతుల్యంగా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఈ కాలం ఏకాగ్రతను పెంచుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా గొంతు, పళ్ళు, ఆహార అలవాట్లు, చక్కెర లేదా జీర్ణక్రియ వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. చిన్న అలవాట్లు మార్చుకుంటే పెద్ద ప్రయోజనం ఉంటుంది. గురు భగవానుడు షష్టమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగం, సేవారంగం, పోటీ పరీక్షల్లో శ్రమను పెంచే పరిస్థితులు కనిపిస్తాయి. కుజుడు సప్తమ స్థానంలో సంచరించే దశలో దాంపత్యం, భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాల్లో మాటల వేగం పెరిగే అవకాశం ఉంది. అందుకే సరైన మాట సరైన సమయంలో చెప్పడం ఈ కాలంలో మీకు గొప్ప బలంగా మారుతుంది. గుర్తుంచుకోండి, దీర్ఘ ప్రయాణం ముగిసే ముందు చివరి అడుగు కొంచెం భారంగా అనిపిస్తుంది. అలాగే ఏలినాటి శని చివరి దశ కూడా మీ ఓర్పును పరీక్షించవచ్చు. కానీ ఈ దశ దాటిన తర్వాత మీరు కోల్పోయింది ఏమిటో కాదు, నేర్చుకున్నది ఏమిటో జీవితమే మీకు చూపిస్తుంది. ఓర్పుతో వేసిన అడుగే శాశ్వత విజయానికి పునాది. కుంభరాశి వారికి పరిహారములు. ప్రతి శనివారం శని స్తోత్రం పారాయణం చేయండి. హనుమంతుని దర్శనం చేసుకోవడం, అన్నదానం చేయడం లేదా అవసరమైన వారికి ఆహార సహాయం చేయడం శుభప్రదంగా భావించబడింది. శని భగవానుడు మీ జేబును నింపే ముందు మీ ఆలోచనను పరిపక్వం చేస్తాడు. సంపద అంటే కేవలం డబ్బు కాదు,
కుటుంబం, నమ్మకం, మంచి పేరు కూడా సంపదే. ఈ శని వక్రస్థితి కుంభరాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శనేశ్వరాయ నమః. సముద్రం బయట ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో అలలు ఉంటాయి. మీనరాశి వారి మనసు కూడా అలాంటిదే. బయటకు నవ్వుతూ కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధ్యతలు మోస్తూ ముందుకు సాగుతారు. ఇప్పుడు జరుగుతున్న ఈ శని వక్రస్థితి మీ జీవితంలో అలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే కాలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాలంలో శని భగవానుడు మీ జన్మరాశిలోనే వక్రస్థితిలో సంచరిస్తున్నారు. ఇది ఏలినాటి శని 2వ దశ. ఈ మాట విన్న వెంటనే చాలా మంది భయపడతారు. జన్మశని అంటే జీవితం అంతా కష్టాలే అని కాదు. జీవితం మిమ్మల్ని మరింత పరిపక్వంగా తీర్చిదిద్దే దశ మొదలైందని అర్థం. గత కొంతకాలంగా మీలో చాలా మందికి ఎందుకో మనస్సు ప్రశాంతంగా లేదు. ఎంత కష్టపడినా ఆలస్యం అవుతోంది. నేను మారానా, లేక నా చుట్టూ ఉన్న పరిస్థితులే మారిపోయాయా అనే భావన కలిగి ఉండవచ్చు. ఈ వక్రస్థితి ఆ ప్రశ్నలకు సమాధానం వెతికే కాలం. అయితే ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. ఈ సమయంలో గురు భగవానుడు మీకు పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం చాలా గొప్ప విషయం. అంటే శని పరీక్షిస్తున్నా గురువు దారి చూపిస్తాడు. శని ఓర్పు నేర్పిస్తాడు, గురువు ఆశను నిలబెడతాడు. అందుకే ఈ కాలాన్ని పూర్తిగా కష్టకాలంగా చూడాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులకు మొదట్లో పనిభారం పెరిగినట్టుగా అనిపించినా మీ అనుభవానికి విలువ పెరిగే అవకాశం ఉంది. కొందరికి కొత్త బాధ్యతలు రావచ్చు. మరికొందరికి ఇప్పటి వరకు గుర్తింపు రాని పని ఇప్పుడు పై అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ కాలంలో పెద్ద రిస్కుల కంటే ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం మంచిది. పాత కస్టమర్లు మళ్లీ రావడం, నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తి కావడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. ముఖ్యంగా గురు భగవానుని అనుగ్రహం వల్ల కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, సృజనాత్మకత పెరిగే అవకాశం ఉంది. విద్య, శిక్షణ, బోధన, కళలు, రచన వంటి రంగాల్లో ఉన్న వారికి ఈ కాలం ఉపయోగపడవచ్చు. ఆర్థిక విషయంలో ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే గురువు అనుకూలత వల్ల అవసరమైన సమయంలో అవసరమైన సహాయం లేదా సరైన అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే నిరాశకు లోనవ్వకుండా ఖర్చులకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మంచిది. ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. నది సముద్రాన్ని చేరడానికి తొందరపడదు, కానీ దారి మాత్రం వదిలిపెట్టదు. అలాగే ఈ కాలంలో ఫలితం ఆలస్యమైనా మీరు సరైన దారిలో నడుస్తున్నారనే నమ్మకాన్ని కోల్పోవద్దు. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న మీనరాశి వారికి ఈ కాలంలో అనుకూలమైన అవకాశాలు కనిపించవచ్చు. ముఖ్యంగా గురు భగవానుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల మంచి కుటుంబాల నుంచి సంబంధాలు రావడం, గతంలో ఏదైనా కారణంతో నిలిచిపోయిన వివాహ చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కొందరికి కనిపించవచ్చు. ప్రేమతో ప్రారంభమయ్యే బంధం నిలవాలంటే పరస్పరం గౌరవం కూడా తోడవ్వాలి. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కేవలం భావోద్వేగాలతో కాకుండా జీవిత లక్ష్యాలు, కుటుంబ విలువలు, ఒకరి స్వభావాన్ని మరొకరు అర్థం చేసుకునే సామర్థ్యం కూడా పరిశీలించడం మంచిది. ఇప్పటికే వివాహమైన వారికి ఈ కాలం దాంపత్య జీవితాన్ని మరింత బలపరిచే అవకాశం ఇస్తుంది. గతంలో వచ్చిన చిన్న అపార్థాలను మనసులో పెట్టుకుని బాధపడకుండా కొత్తగా ప్రారంభించడానికి ప్రయత్నించండి. క్షమించే హృదయం ఉన్న ఇంట్లో కలహాలు ఎక్కువ రోజులు నిలవవు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు కొందరికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే పిల్లలు ఉన్న వారికి వారి చదువు, ప్రతిభ లేదా జీవితంలో పురోగతికి సంబంధించిన సంతోషకరమైన పరిణామాలు కనిపించవచ్చు. గురు భగవానుని అనుకూలత ఈ విషయంలో ఆశను పెంచుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీర్వాదం, పిల్లల ఆనందం, కుటుంబ సభ్యుల సహకారం ఈ కాలంలో మీకు మానసిక బలాన్ని ఇస్తాయి. అయితే ఈ కాలంలో ఒక చిన్న జాగ్రత్త అవసరం. కుజుడు అర్ధాష్టమ స్థానంలో సంచరించే దశలో ఇంటి ప్రశాంతత, వాహన ప్రయాణాలు, ఆస్తి విషయాలు, తల్లి ఆరోగ్యం, అలాగే ఆవేశపూరిత నిర్ణయాల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఆ తర్వాత కుజుడు షష్టమ స్థానంలో ప్రవేశించినప్పుడు పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారే అవకాశం ఉంది. శత్రువులపై పైచేయి సాధించడం, పోటీ పరీక్షల్లో ధైర్యంగా ముందుకు సాగడం, ఉద్యోగంలో సవాళ్లను అధిగమించడం, ఆరోగ్యపరంగా కోలుకోవడం వంటి విషయాల్లో మంచి ఫలితాలు కనిపించవచ్చు. ఆరోగ్యపరంగా నిద్ర, మానసిక ఒత్తిడి, జీర్ణక్రియ, పాదాలు, రక్తపోటు వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. శరీరం ఇస్తున్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక మంచి నిర్ణయం. మీనరాశి వారికి పరిహారాలు: ప్రతి శనివారం శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వృద్ధులకు లేదా అవసరమైన వారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయండి. కుజుడు అర్ధాష్టమ స్థానంలో సంచరించే దశలో మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థించడం, వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సముద్రం బయటకు కనిపించేది అలలు మాత్రమే, కానీ దాని అసలు బలం లోతులో ఉంటుంది.
అలాగే మీ జీవితంలో ఇప్పుడు కనిపించేది పరీక్షలే కావచ్చు, కానీ మీలో పెరుగుతున్న ఓర్పు, అనుభవం, ఆత్మవిశ్వాసం రేపటి విజయానికి పునాది అవుతుంది. శని భగవానుడు మీ అడుగులను నెమ్మదించవచ్చు, కానీ గురు భగవానుడు మీ ఆశను ఆరిపోనివ్వడు. అలలు వచ్చినందుకు సముద్రం తన దారిని మార్చుకోదు, అలాగే పరీక్షలు వచ్చినందుకు మీరు మీ లక్ష్యాన్ని మార్చుకోవద్దు. ఈ జన్మశని మీ జీవితాన్ని ఆపడానికి రాలేదు, మీ జీవితాన్ని మరింత లోతుగా, మరింత విలువైనదిగా తీర్చిదిద్దడానికి వచ్చింది. ఓర్పు కోల్పోకండి, దైవంపై విశ్వాసం వదులుకోకండి. కాలం మీ కృషికి తప్పకుండా న్యాయం చేస్తుంది. ఈ శని వక్రస్థితి మీనరాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. జ్యోతిష్యం అంటే భయం కాదు, అవగాహన. ఇలాంటి శాస్త్రాధారిత విశ్లేషణలు మీకు నచ్చితే ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ కుటుంబంలో మీరు కూడా భాగం అవ్వండి. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ ఆత్మీయులతో పంచుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.